రెడ్డిగా నాగర్ కర్నూలు జిల్లా సంజాపూర్లో జరిగిన హత్యాయత్నం కేసును ఛేదించారు పోలీసులు. నిన్న ఒకే కుటుంబంలోని ముగ్గురుపై హత్యాయత్నం జరిగింది. దాడిలో దంపతులు జంగయ్య, అలివేలు, వారి చిన్న కొడుకు పరమేష్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కేసులో నిందితులను అరెస్టు చేశామని అన్నారు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్. 6 నిందితులలో ఇప్పటికే 5 అదుపులోకి తీసుకున్నామని అన్నారు. దాడిలో గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు ఎస్పీ. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధంతోనే ఈ గొడవ జరిగిందని అన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులకు శిక్ష పడేలాగా చూస్తామన్నారు ఎస్పీ. నిన్న హత్యాయత్న ఘటన స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్. ఇక్కడ ముగ్గురు పర్సన్కి జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ పైన 6 మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు. ఈ జరిగిన ఇష్యూ అంటే ఎవరైనా జంగయ్య ఉన్నారు, ఇప్పుడే విక్టిమ్ మెంబర్. జంగయ్య, అలివేల కొడుకు, పెద్ద కొడుకు మల్లేష్ ఒక 2 years బ్యాక్ ఒక శీర్ష అమ్మాయితో పెళ్ళి అయింది. ఈ 2 years బ్యాక్ శీర్ష అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఈ మల్లేష్ బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఎలోప్మెంట్ అయింది. అప్పుడే మన పోలీస్ స్టేషన్లో కల్వకుర్తి కేసు బుక్ అయింది. మళ్ళీ 3 months కింద ఈ మల్లేష్, ఈ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలోప్మెంట్ అయ్యి 3 months నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దీని సందర్భంగా లాస్ట్ 3 months నుంచి ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది. ఈ జంగయ్య పెద్ద కోడలికి మీకు 1.5 acre ల్యాండ్ భూమి మీ పైన రిజిస్టర్ చేస్తాము, ఈ మల్లేష్ సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు. దీని సందర్భంగా ఆల్రెడీ 30 గుంట భూమి కూడా ఈ కోడల పైన రిజిస్టర్ చేశారు. ఇంకా 30 గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. నిన్న ఈవినింగ్లో సడన్గా ఈ పెద్ద కోడలు శీర్ష బ్రదర్స్ శివ, ప్రశాంత్ అండ్ వాళ్ళ 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ 2 bike పైన ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్గా ఇక్కడ వచ్చారు. ఈ ముగ్గురు పైన సడన్గా వచ్చి ఇక్కడ యాక్స్తో తర్వాత స్టిక్తో అటాక్ చేశారు. దీంట్లో ముగ్గురికి సీరియస్ ఇంజురీ అయింది. ముగ్గురికి హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము. నేను పర్సనల్గా ఈ కేసులో మానిటర్ చేస్తున్నాను. సో తొందరగా ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ